సింపుల్గా చెప్పాలంటే రష్యా యొక్క డబ్బు యూరోపియన్ యూనియన్ నాయకులు ఉక్రెయిన్కి సహాయం చేయాలనుకుంటున్నారు. వీళ్ళు బాబుగారు సుమైనట్టు ఎవడి డబ్బు ఎవడు సహాయం చేస్తాడు, ఎవడాస్తే యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకుని రష్యాకి బలమైన సంకేతం పంపుతుంది. ఏంటంటే ఖర్చు మేము భరించాం, నువ్వు కట్టిన డబ్బుతోనే ఉక్రెయిన్ యొక్క రక్షణకు వాడతాం అని చెప్పి పశ్చిమ దేశాలు రష్యాకి బలమైన సవాలు విసురుతున్నాయి. ఈ EU సమ్మిట్ ద్వారా అమెరికాతో పాటు యూరోప్ కూడా రష్యాని ఆర్థికంగా మరింత ఉధృత పరిచేలాగా ప్రయత్నం అయితే చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఒకవైపు అమెరికా రష్యా యొక్క 2 పెద్ద సంస్థలకు శాంక్షన్స్ వేసి ఆర్థికంగా రష్యాని బలహీనపరిచి ఒత్తిడి పెంచడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. ఇంకోవైపు యూరోపియన్ యూనియన్ రష్యా యొక్క డబ్బునే ఉక్రెయిన్కి సహాయం చేసి ఆర్థికంగా సైకలాజికల్గా బలహీనపరిచి ఒత్తిడి పెంచడానికి అయితే ట్రై చేస్తుంది. ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఊరికనే ఊరుకుంటాడా? రష్యా ఏకంగా అణుశక్తి ప్రదర్శించడం మొదలెట్టింది. అణు సామర్థ్యం కలిపి ఉన్న క్షిపణులను, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ను పరీక్షించడం, అణు బాంబర్ల విమానాలతో సరిహద్దుల వద్ద డ్రిల్స్ నిర్వహించడం, దీనినే అంతర్జాతీయ ఉద్రిక్తత న్యూక్లియర్ సేబర్ రేటింగ్ అని అంటారు. రష్యా ఈ చర్య ద్వారా పశ్చిమ దేశాలకు ఒకటే హెచ్చరిస్తుంది, మీరు మా ఆర్థిక వ్యవస్థను చంపేస్తే సైనికపరమైన అంటే అత్యంత ప్రమాదకరమైన జవాబు ఉంటుందని హెచ్చరించింది. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించింది మాట్లాడుకుందాం. అమెరికా ఒత్తిళ్లకు రష్యా సైలెంట్గా తలంచింది అనుకుందాం. అప్పుడు భారతదేశానికి భారీ నష్టం. ఎందుకంటే రష్యా నుంచి మన భారతదేశం తక్కువ ధరకే ఆయిల్ కొంటుంది భారీ డిస్కౌంట్లో. రష్యా కానీ ఈ డీల్ ఆఫ్ చేసేస్తే మనం ఆయిల్ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎక్కువ ధరకు పెట్టి కొనాల్సి వస్తుంది. ఈ ధరకైతే రాదు. దీని ద్వారా ఒకటే అర్థమైంది, ప్రపంచంలో అన్ని కరెన్సీల కంటే డాలర్ ఎంత బలమైందో. కరెన్సీలు అన్నిటికీ మహారాజు లాంటిది డాలర్ అనేది. ఏ దేశమైనా సరే అమెరికాకి ఎదురు చెప్పడానికి భయపడాలి. ఒకవేళ రష్యా కానీ సైలెంట్ అయితే డాలర్ శక్తి మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాల యొక్క కరెన్సీ స్వతంత్రాన్ని లాగేసుకుంటుంది, వాటి శక్తిని తగ్గించేస్తారు. చివరికి రష్యా, యూరోపియన్ యూనియన్, US వీళ్ళు ముగ్గురి ఆట ప్రభావం వల్ల మన యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం పడుతుందో, అలాగే మన జేబులపై ఎటువంటి ప్రభావం పడుతుందో రాబోయే రోజులే నిర్ణయిస్తుంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యాను అంటే కనుక కింద కామెంట్స్లో తెలియపరచండి. నేను ఫణికుమార్. జై హింద్.